డబ్బులు కాదు, డబ్బులు కాదు, ఆ డాక్టర్లు కాదు, ఎవరు కారణం? జీవమైన దేవుడు. ఆ రోజు ఏడుస్తూ నాకు ఫోన్ చేసేసింది, అయ్యా మా వాడు మందు మింగేశాడండి. ప్రార్థన చేసాం, 2 రోజులకు ఫోన్ చేసాం. అలాగే చివరికి ఏమైంది? ఆడు సజీవుడిగా వచ్చాడు. జాగ్రత్తగా గమనించి. కాబట్టి అంటే దేవుడు చేసిన మేలు ఏం చేయాలి? పొద్దున్న సాయంకాలం రోజు పిల్లలకి ఏం చేయాలి? చెప్పాలి. మా అమ్మ అలాగే చేసేది. దేవుడు చేసిన మేలు చెప్పేది మా అమ్మ. కాబట్టి మీ పిల్లలకు, మీ మనవులకి అలా చెప్పండి. కాబట్టి అది చెప్పలేదు పలు. పాపం పలు మర్చిపోయాడు. పలు దీవించబడ్డాడు కానీ సంతానం దీవించబడాలని చెప్పకుండా చచ్చిపోయాడు. అప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? యోసేపుని ఎరగని రాజు వచ్చాడు. ఎరగని రాజు ఏం చేశాడు? ప్రజలు కష్టపెట్టాడు. యెహోవా ఎవడు అన్నాడు? ఎవడా? ఎక్కడ తెలిసింది ఎవడని? ఎక్కడ తెలిసింది? యెహోవా ఎవడని ఎక్కడ తెలిసింది అతనికి? ఎక్కడ? ఎర్ర సముద్రం మధ్యలో, పాయలేపక మధ్యలో తెలిసింది. బలమైనటువంటి నీళ్లు వచ్చి ముంచి వేస్తున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేస్తున్నాడు రా, మన బయట పదేంద్ర అన్నాడు. వాళ్ళకి దారుందా? ఎవడు అన్నవాడు చెప్పాడు. చూసారా? జాగ్రత్తగా గమనించండి. రేపొద్దున దేవుడు ఎవరు అని అనుకోడు. జాగ్రత్త. దాని కొరకు ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దైవికమైన బీబీఎస్ఎల్కి తల్లిదండ్రులు తీసుకురావాలి. ఎప్పుడు నీలో తీసుకొచ్చేవాళ్ళు ఇద్దరిని విరకపోయిన వాళ్ళిద్దరిని తీసుకొచ్చావా? నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటారు చెప్పు. బీబీఎస్కి తీసుకొచ్చావా? బాల్యం నడవత్రోలు చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? వారికి ఏం చేయాలి? నేర్పాలి. కాబట్టి మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? తల్లిదండ్రులు తీసుకుని రావాలి. లేకపోతే వాడు పాడైపోతాడు. ఏమవుతాడు? పాడైపోతాడు. జాగ్రత్త గమనించి. అందుకని యోగ్యమైన ఇల్లు. ఎవరు యోగ్యుడు? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వాడు యోగ్యుడు. ఆ నివసించిన ఇల్లు యోగ్యమైంది. ఆ ఇంట్లో ఏముంటుంది? శుభం జరుగుద్ది. ఆ తర్వాత ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు చాలా మంది ఏమంటారంటే పనులకి వెళ్ళిపోతా ఉంటారు. పిల్లలకి ఏదో మీటింగ్ పెట్టామనుకోండి, అక్కడికి రాదు. ఎక్కడికి పోతుంటారు? పనులు తీసుకుపోతా ఉంటారు, పనులకి వెళ్ళిపోతా ఉంటారు. చివరికి ఏమైపోద్ది? అంతా అయిపోయిన తర్వాత అన్నయ్య గారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏం చేస్తాం? చెప్పాలి. ఏం చేస్తాం? ప్రార్థన చేయడం. చేసిన మొక్కై వంగంది మానే వంగుద్దా? వినవు అన్నాడు. ఆడు వినడు. వినేటట్టు చిన్నప్పుడు చేసేవా నువ్వు? ఆడు ఈ రోజులో పౌరకాన్ని ఎవరు? అన్నయ్య గారు ప్రత్యేక మీటింగ్ పెట్టి మాకేస్తున్నాడే దరువు అనుకోదు. నా గుండెలో భారం. నువ్వు విన్నప్పుడు అనకూడదు. అది అలా చేసేసావు. ఇప్పటికైనా వంచ మొక్క వండిపోయిన మొక్క తిరిగి రావాలంటే ఏం కడతారు? కర్ర కట్టాలి. కనీసం ఆ కర్ర అయినా చేది ఏంటంటే కర్ర దేవుని వాక్యం, కర్రే ప్రార్థన. ఏడవాలి నీ కొడుకు మాట అనుకోవద్దు. ఏం చేయాలి? ఏడవాలి దేవుని సరిగ్గా ప్రభా నా కొడుకు తిరిగి ప్రత్యక్షతలు రావాలి, దేవుడు సంఘంలోకి రావాలి, దేవుడు విజేత చూపించాలి, ప్రార్థించాలి. కాబట్టి ఇప్పుడు యోగ్యమైన ఇల్లు. ఆ ఇంట్లో ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ ఇంట్లో ఇప్పుడు ఏముంది? వచ్చింది మరణం ఉందా? లేదు. మరణం ఏం చేయబడింది? ఎగిరిపోయింది. ఎందుకో? యేసు ప్రభువారు వచ్చారు. కాబట్టి యేసు ప్రభువారు మన ఇంట్లో ఉన్నారా? అది గుర్తు. యేసు ప్రభువారు మన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు జీవించబడుతుంది. పాపం చేసేవారి ఇంట్లో దేవుడు ఉండడు. తిరుగుబాటు చేసే వారి ఇంట్లో దేవుడు ఉండడు. అవిధేయులు అని వారి ఇంట్లో దేవుడు ఉండడు. కాబట్టి దేవుడు ఎవరింట్లో ఉంటాడంటే పరిశుద్ధమైన ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు భర్త దీవించబడతాడు, భార్య దీవించబడుతుంది. ఇంకా దీవించబడతారు. ఎవరు దీవించబడతారు? పిల్లలు కూడా దీవించబడతారు. మన మాట వింటారు పిల్లలు. మన మాట ఏంటి? వింటారు. దేవుని విధేయత చూపించాలి. మనం విధేయత చూపిస్తే పిల్లలు మనకి విధేయత చూపిస్తారు. మనం విధేయత చూపించలేదు అనుకోండి, మనం విధేయత చూపిస్తారా? అమ్మా ఏం చెప్తారు? చాలా మంది పిల్లలు ఏం చెప్తారు?
తల్లిదండ్రులేమో కోడల్ని కొడుకు పరిచయం చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఏంటండి చెప్పండి, కొడుకులే కోడల్ని పరిచయం చేస్తున్నారు. చేస్తున్నారా? మాట్లాడుతున్నారు నిద్రలు చేయకుండా కదా, మోసగా చేతితో చేయవచ్చు, ఆ చేయలేదు అన్నగా చేయొచ్చు అని వాక్యలో మీ అమ్మాయిలకు కంచలేదు దగ్గర పెరగండి. ఏనా ఎదుగుదని పెరిగితే యేసుని వారు పరిచయం చేస్తాడు. నీకు ఆదాము ఎవరు పరిచయం చేశాడు? ఆదాము భార్యను ఎవరు పరిచయం చేశాడు? దేవుడు పరిచయం చేశాడు. దేవుడికి ఎవరు పరిచయం చేశాడు? నాకు మా అమ్మ చేయలా, మా నాన్న చేయలా, ఎవరు పరిచయం చేశాడు? దేవుడు ఆంధ్రశంకర్ గారి ద్వారా పరిచయం చేశాడు. సంతోషకరమైన కుటుంబం. కాబట్టి విన్నావమ్మా తల్లిదండ్రులారా, తీసుకెళ్ళమ్మా. నువ్వు కూడా ఏం చేయాలి? నాకు పని ఉందన్నయ్యా, మా అత్తగారు కొనుక్కోవాలన్నయ్యా, పిల్లలు ఉద్దేశాలన్నయ్యా అన్నవారు గొర్రె పద్ధతుల్లో కోడలు తీసుకొచ్చి పరిచయం చేస్తాను. అప్పుడు అత్తగారికి ఉంటుంది కానీ కోళ్ళకి ఉంటుంది కానీ అది ఉంటుంది. అది సంగతి. ఈ అత్తగారు ఆ కోడళ్ళకు వండుద్ది. అత్తగారు వండుద్దు, తను ఇచ్చుకుంటుంది. ఎవరు తెలుసు? అసలు తెలుసు బాగా. దేవుడు కోడలు అయితే, దేవుడు ఇచ్చిన బిడ్డ అయితే ఏమంటది? కొద్ది మనసాక్షి అయినా ఎగుతుంది అనుకో అత్తగారు. అయ్యో కొంచెం దేవుని ఎదుటి ధైర్యంగా ఉండాలి బాబు, మనసాక్షి ఉంటుందని చెప్పి ఏం చేస్తుంది? ఏం బాబు నువ్వు అట్లా ఒక మొత్తం వేస్తుంది, చిన్నపోతే మొత్తం వేస్తుంది అంతేనా? అది దేవుని బయలు అనుకో, తీసుకెళ్ళి అనాథ ఆశలో వచ్చేస్తుంది. కానీ ఆ మాతమ్మకి అలా లేదు, దేవుని బిడ్డ దొరికింది కాబట్టి రేపొద్దున వీడియో తీసుకెళ్ళి అన్నదాసం పడిస్తున్నప్పుడు అసలు ఉన్నసింది మంచి బలవంతుడు రేపు వాళ్ళ అమ్మని దాంట్లో పడేసాడు. మీ ఇద్దరిని ఇంకా 10 సంవత్సరాలు బతుకుంటే ముందు పడేస్తారు. నాకు ఒక మాట చెప్పాడు ఆంధ్రశంకర్. ఒక భార్య భర్త రోజు గొడవలాడుకుంటున్నాడు. భార్య ఎందుకు? వాళ్ళ తల్లి తండ్రి ఉన్నాడంట. ఉదాహరణకు ఇలా మంగాడు ఉన్నాడు, మాతమ్మ చాలా మంది ఉన్నారు. వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. ముసలోళ్ళు లాభం ఏంటి? ఇప్పుడు అంటే ఏదో వచ్చి వంట చేస్తుంది కాబట్టి అత్త ఉండాలి, అమ్మ ఉండాలి, తాత ఉండాలి, ఏదో చెప్తారు. వాళ్ళ దగ్గర మనసాన్ని పడ్డారు. వీళ్ళు చేయగలదు ఒకటే, రోజు మా అయ్య దగ్గరకు వచ్చి మా అయ్య నేను ఉండను, నీ అమ్మ నాన్న ఉండకపోతే ఉండకపోతే ఉంటా, లేకపోతే చదువుతాం. ఏది కావాలో నీ అమ్మ నాన్న కావాలి తెలుసుకో. ఇప్పుడు మొగాడు నలిగిపోతాడు కదా, మగవాడు ఏం చెప్తాడు? నలిగిపోతాడు. కానీ ఎంతమంది నలిగిపోతాడు కదా, ఎవరు తెలుసు? ఎవరికి తెలుసు కదా. భార్య పోరి ఎడతగిన జోరు అన్నారు కదా. అయితే సరే ఏం చేయాలమ్మా? మీ అమ్మ నాన్న తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? ఇంటికి అవతల పడుకోబెట్టు, ఒక్క ప్లేట్లు అన్నం పెట్టు, లాను పెట్టేది. ఒక రోజున ఈ కోళ్ళు ప్లేట్లు ఎదుగుతుంది. ఎవరికి? నూతి అమ్మ ఎదుగుతుంది. పిల్లల మంది పనికి వెళ్ళిపోయాడు. ఈ పిల్లమని అనుకోడు, మా ఆవిడ బంగారం, మా అమ్మ బాగా చూస్తుంది, మా నాన్న బాగా చూస్తుంది. మొగుడు ఉన్నప్పుడు భర్త ఉన్నప్పుడు ఏం చేస్తాడు? చక్కగా ప్లేట్లో పట్టుకుని పెడతాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? కోళ్ళ రకం బయటకు వస్తుంది. కోళ్ళ బయటకు వచ్చేది ఒక్క ప్లేట్లో పెట్టేదంట. ఒక రోజు ప్లేట్లు కనబడలేదు. ప్లేట్లు ఏంటి? కనబడలేదు. కనబడకపోతే ప్లేట్లు ఎదుగుతున్నారంట. మామయ్య ప్లేట్ కనబడలేదు, ఎదుగో అని ఒక తిరుమలాడు ఓడిపోయి ప్లేట్లు ఎదుగుతున్నాడు. కొడుకు దగ్గరకు వచ్చాడంట. ప్లేట్లు చూసావా? చూశాను అన్నాడు. ఎక్కడ దాచుకున్నాను అన్నాడంట. ఎక్కడున్నాడు? దాచుకున్నాడు. ఎందుకు దాచేవాడా అంటే దాచింది కొడుకు కొనేసింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఇంకా అంతే తెలిసాడండి. అది వాడాడు. కొనేసింది గారు ఏం చేశాడు? కొడుకు నడగలిగాడు. అయితే ఆయన కూడా మంచిది, నలుగురు పట్టుకుంటాడు. అయితే దాచేయాలంట. కొడుకు దగ్గరకు వచ్చి పిల్లమని అదే వాళ్ళ అమ్మాడికి ఏంటంటే లూదియా, ప్లేట్ లేదా దాచేసానమ్మా అని. ఎందుకురా? రేపు కూడా మీకు ప్లేట్లు అన్నం పెట్టాలి కదా నేను. రేపు ఏం చేయాలి?
ఈ కుక్క ప్లేట్లో అన్నం పెట్టాలి కదా, ఎవడెళ్ళి కొనుక్కొస్తాడు, అన్ని దాచి పెట్టాను నేను అన్నాను. అదేంట్రా ఇంత ప్రేమలో నేను పెంచాను, 9 నెలలు కడుపులో పెట్టుకున్నాను, ఇంత పెంచితే నాకు ఈ కుక్క ప్లేట్లో పెట్టావా అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు ఉదయశ్రీం గారు యూరియాని, మరి నాన్నని ఈరోజు మన నాన్నని మాత్రం అలా పెంచలేదా, అలా కనలేదా అన్నాడు. అమ్మ దేవుడా, ఎంత ఉందా శిక్ష చూసారా. కాబట్టి మనం ఏం చేస్తే తిరిగి అయితేమ్మా ఏం చేయాలి, వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమించాలి. ఏం చేయాలా? అయితే ఏం చెప్పింది, నీ తల్లి నువ్వు దీర్ఘాయుషవంతుడిగా ఉండాలంటే ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి, సన్మానించాలి. అత్త కావచ్చు, మామ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఏం చేయాలి, సన్మానించాలి, గౌరవించాలి. కాబట్టి ఇక్కడ యోగ్యమైన ఇల్లు, ఆ యోగ్యమైన ఇంట్లో ఇప్పుడు కలవరం లేదు, మరణం పోయింది, జీవం వచ్చింది. ఇప్పుడు మార్త ఏం చేస్తుంది, మరలా సంతోషంగా వంట చేస్తుంది. మరియా మళ్ళీ ఏం చేసింది, యేసయ్య పాద దగ్గర కూర్చోండి. యేసయ్య యోగ్యమైన ఆ ఇల్లు. అప్పుడు మరి ఏం చేసింది తెలుసా, అత్తరు మాంసం తీసుకొచ్చి పగలగొట్టి యేసుప్రభువు పాదాల మీద పూస్తే ఆ అత్తరు పగిలి ఆ ఇల్లంతా అత్తర వాసనతో నిండింది. చూడండి, ఆ ఇల్లు ముందు సణుగుతో నిండింది, ఆ ఇల్లు మరణంతో నిండింది, ఆ ఇల్లు దుఃఖంతో నిండింది. యేసుప్రభువు రాగానే ఏమి వచ్చింది, సంతోషము, ఆనందం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేయాలి, ఈ ఇల్లు యోగ్యంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండింది, ఆ ఇల్లు ఏం చేయబడింది, దీవించబడింది. లాజరు, అనేక మంది యేసును లాజరు చూడడానికి కూడా ఆ ఇంటిని దర్శించాడు. నువ్వు చెప్పాలి అందరికీ, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. నా కొడుకు ఇలాగ నష్టపోయాడు, ఇలాగ చేశాడు, దేవుడు నన్ను కొడుకు ఏం చేశాడు, బ్రతికించాడు, ఇదిగో సాక్ష్యం అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు అదే కృతజ్ఞత. ఇప్పుడు ఈ దయ్యం పట్టిన దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు ఎలాగున్నాడు, దయ్యం పట్టిన వాడు ఎలాగున్నాడు, చాలా మంది ఇప్పుడు దయ్యాలు పట్టిన ఉంటారు. వాడు కానీ కోపం వచ్చి ఎలా ఉంటుందా, ఎలా ఉంటుంది, అయితే కనబడే లోపల ఉంటే ఉగ్రం లోపల కదా. దయ్యం పట్టిన వాడిని ఎవడు ఏం చేయలేడు, ఆపలేదు. ఆ యేసు స్వస్థ పొందాడు. స్వస్థ పొందిన తర్వాత ఆడు అడిగాడు, యేసయ్య నేను మీతో కూడా ఉంటానన్నాడు. యేసయ్య అన్నాడు, నువ్వు నాతో రావద్దురా, నువ్వేం చేయాలి, నీ ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు చేసిన మేలు నీ ఇంట్లోకి చెప్పు, ఇంట్లోకి చెప్పు. నువ్వు చెప్పావా నీ కొడుకు విషయంలో, ఎవరికి చెప్పావా, ఎవరు చెప్పావు, చాలా మందికి చెప్పావు. వెరీ గుడ్. ఆడు వెళ్ళి ఆడు నిజంగా యేసయ్య ఇంటికి చెప్పమన్నాడు. కానీ యేసుప్రభువు ఆజ్ఞ ఆయన మీరిపోయాడు. యేసుప్రభువు ఆజ్ఞ ఏం చేశాడు, మీరిపోయాడు. అలాగా యేసయ్య ఇంట్లోకి చెప్పన్నాడు, ఇంట్లోకి చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళారంట, 10 పట్టణాలు చెప్పాడండి యేసుప్రభువు గురించి. 10 పట్టణాలు చెప్పాడంట. ఎలా చెప్పాడు, రేపు రూపాయలు ఒకప్పుడు నేనే సేన దయపడిన స్వస్థపడి, ఒకప్పుడు పట్టలేనున్నాడు. ఆమె చూస్తే వచ్చపోసుకునేవాడు అందరూ కదా, పారిపోయేవాళ్ళు, రాళ్ళతో కొట్టుకునేవాడు, గాలి పచ్చి కొట్టుకునేవాడు, దొరికితే మెడ కొరికేసుకోవాడు. ఇప్పుడు అలాంటి వాడు దూరంగా బట్టలు వేసుకుని వచ్చాడుకో, మనం ఇలా చూస్తాం, ఇదేనా ఆడతారా అని చూస్తాం. అప్పుడు ఏమంటాడు, ఒరే నువ్వేను, నేనేరా, నేను ఎవరో తెలుసా, సేనాదైపడిన వాడిరా. ఒకప్పుడు నేను సమాధిలో ఉన్నాను, ఒకప్పుడు నేను రాళ్ళతో కట్టుకుని గాయాలు. ఇగో ఒక ఆయన వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఓ తీసుకెళ్ళమ్మా నేను వాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు. ఆయన పాపాలు క్షమించడమే కాదు, నా జీవితాన్ని బాగు చేశాడు. నేను సమాధిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు. చూడు ఇప్పుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో, ఎంత నెమ్మది ఇచ్చాడో, ప్రజలు ఎంత గౌరవిస్తున్నారో. ఆ చూసి భయపడి పారిపోయేవాళ్ళు. ఓ దగ్గర భయపడి పారిపోయేవాళ్ళు. ఇప్పుడు వాడిని చూసి ఏం చేస్తారు, ప్రేమిస్తున్నా నేనేనా, అది సాక్షి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, కృతజ్ఞత కూడా వచ్చిన మనము. యేసు ప్రభు ఏమనంటే, ఎవరి యోగ్యుడో వాడి ఇల్లు యోగ్యంగా, యోగ్యమైన ఇల్లు
యువతమైన ఇల్లు ఏం చేస్తుంది? శుభం తీసుకుని వస్తుంది. ఆ శుభం తర్వాత సమాధానకర్త ఉంటాడు. ఎవరుంటారు? సమాధానకర్త అంటే ఎవరు? ఎవర్రా జాను? సమాధానకర్త ఎవర్రా? సమాధానానికి రాజు ఎవరు? యేసు ప్రభువు. ఎవరు? యేసు ప్రభువు. మేమందరూ తినేసిపోతాం. మేమందరూ తినేసి ఉండమంటూ ఉంటారా? మీరు చెప్పండి. ఇక్కడ ప్రేమించే మీ పైదా వాళ్ళు ఉన్నారు కదా, మాట ఇవి తినవద్దా, అక్క వద్దా? వదినా వదినా మా ఇంటి వాళ్ళు కదా, ఇక్కడ ఉన్న పైదా వాళ్ళు అర్థం చేయకండి. వీళ్ళందరూ పైదా వాళ్ళు కదా, అది వాళ్ళు కూడా పైదా వాళ్ళే కదా, కుటుంబం పైదా వాళ్ళు కదా, వీళ్ళందరూ మీకు రక్త సంబంధులు కదా. ఒక 10 రోజులు ఉండమని చెప్పు, ఉంటే నేను చెవిటి చేసుకుంటాను. ఉంటారా? కానీ వీళ్ళు మా పైదా వాళ్ళే, వీళ్ళు మా మోడి వాళ్ళే, వీళ్ళు మా గణపర వాళ్ళే. అది సమయం వచ్చినప్పుడు ఎవడు ఉండడు? ఎవడుంటాడు? కానీ యేసు ప్రభువు ఎప్పుడు వెళ్ళాడు. యేసు ప్రభువు ఎప్పుడు వెళ్ళాడు. ఆ యేసుని మనం స్వీకరించాలి. అందుకే మార్త రమ్మని పిలిచింది. యేసు ప్రభువు చనిపోయింది, అక్కడ ఇంటిని వదిలిపెట్టింది. అందుకే నిన్ను విలువను ఎడబాయని చెప్పాడు దేవుడు. ఆ వాగ్దాన్ని పక్షంగా దేవుడు నెరవేర్చుని కాక నువ్వు అనేకులకు సాక్షార్థంగా దేవుని రాజ్యం కొరకై ముందు కాక దేవుడు మిమ్మల్ని జీవించు. ఇప్పటిలో ఆరాధన చేయండి. ఇంటి విషయం ఆయన కోసము ప్రార్థన కాదు. దేవుడు అంత బ్రతికించాడు, నువ్వు ఒక్కదాన్ని చేయి. రెండవది దేవులకు చేస్తుంది పోయే చేస్తాడు.